చంద్రపుర గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. వేణుగోపాల్ ఎల్లప్పుడూ లాగే తన స్నేహితులతో ఆట ఆడుకుంటూ నవ్వుతూ ఉంది. అతడు తరగతిలో మొదట కూర్చునే అబ్బాయి. ఎల్లప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అకస్మాత్తుగా లక్ష్మీ టీచర్ ఒక కొత్త విద్యార్థిని తీసుకొచ్చారు. కృష్ణ అనే బాలుడు చాలా మౌనంగా ఉంది. అతని చీలమండ వరకు ఉన్న పాత పంట మరియు చిరిగిన చప్పళ్ళు చూస్తే అతడు చాలా పేద కుటుంబం నుండి వచ్చినట్లు అర్థమయ్యింది. రోజులు గడిచే కొద్దీ వేణుగోపాల్ కృష్ణతో స్నేహం చేయాలని అనేకసార్లు ప్రయత్నించాడు. హే కృష్ణ, మాతో ఆట ఆడవా అని అడిగినప్పుడు కృష్ణ మాత్రం తల ఊపుతూ తిరస్కరించేవాడు. మధ్యాహ్న భోజన సమయంలో అందరు పిల్లలు కలిసి కూర్చుని తింటున్న సమయంలో కృష్ణ ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చుని తన చిన్న పొట్టణంలో ఉన్న రుచిలేని రొట్టె తింటున్నాడు. వేణుగోపాల్కి అతని మౌనం చాలా విచిత్రంగా అనిపించింది. అతడేమి గర్వంగా ఉంటాడో అని అనుకున్నాడు. ఒకరోజు వేణుగోపాల్ తన గణిత పుస్తకం తరగతిలో మర్చిపోయాడు. తిరిగి వెళ్లి తీసుకురాబోయే సమయంలో అతడు కృష్ణను తన బెంచీ దగ్గర నుండి వేగంగా వెళ్ళిపోవడం చూశాడు. వేణుగోపాల్ బెంచీ దగ్గరకు వచ్చాక తన బ్యాగ్లో నుండి తన ప్రియమైన రంగుల పెన్సిళ్ల సెట్ కనిపించలేదు. అతడు వెంటనే కృష్ణను అనుమానించాడు. రాజు వచ్చి, నేను చెప్పాను కదా ఆ అబ్బాయిని నమ్మకూడదని అన్నాడు. వేణుగోపాల్ కోపంతో ఉండిపోయాడు మరియు కృష్ణను ఇంక మంచిగా చూడలేకపోయాడు. అతడు తన స్నేహితులతో కలిసి కృష్ణను దూరంగా ఉంచడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు విరామ సమయంలో వేణుగోపాల్ తన స్నేహితులతో కలిసి కృష్ణ దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు మా వస్తువులు దొంగిలించడానికి? అని అరిచాడు. కృష్ణ ఏమీ మాట్లాడలేదు. మాత్రం అతని కళ్లల్లో నీళ్లు రావడం మొదలయ్యాయి. రాజు కూడా, ఛీ, దొంగ అని అన్నాడు. కృష్ణ నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు మొత్తం అతడు ఏమీ తినలేదు. ఎవరితో మాట్లాడలేదు. వేణుగోపాల్ అతడిని చూస్తూ విజయం సాధించినట్లు అనిపించింది. కాని అతని హృదయంలో ఎక్కడో ఒక చిన్న బాధ కూడా అనిపించింది. కృష్ణ ఆ రోజు నుండి మరింత ఒంటరిగా మారిపోయాడు. వారం రోజుల తర్వాత పాఠశాలలో వార్షికోత్సవం జరుగుతున్న రోజు వేణుగోపాల్ తన రంగుల పెన్సిళ్ల సెట్ తన ఇంటిలో తన చదువుల గదిలో కనిపడింది. అతని అమ్మ, అబ్బా, ఇవి ఎప్పుడో నీ తాత తెచ్చి ఇచ్చాడు. నువ్వు మర్చిపోయావా అని అంది. వేణుగోపాలకి తన తప్పు అర్థమయింది. అతడు కృష్ణను తప్పుగా నిందించాడని గ్రహించాడు. అతని హృదయం బరువుగా అనిపించింది మరియు అపరాధభావనతో నిండిపోయింది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకున్నాడు. వెంటనే కృష్ణను కలుసుకుని క్షమాపణలు చెప్పాలని అనుకున్నాడు. మరుసటి రోజు పాఠశాలలో వేణుగోపాల్ కృష్ణను వెతుక్కున్నాడు క్షమాపణలు చెప్పడానికి. కాని ఆ రోజు భారీ వర్షం కురుస్తున్నది మరియు కృష్ణ ఎక్కడా కనిపించలేదు. పాఠశాల అయ్యాక వెళ్లేటప్పుడు వేణుగోపాల్ రోడ్డు పక్కన కృష్ణను చూశాడు. అతడు చాలా వృద్ధుడైన ఒక అవ్వను వర్షంలో నుండి కాపాడుకోవడానికి తన చిన్న గుడిసెలోకి తీసుకెళ్లడానికి సహాయం చేస్తున్నాడు. కృష్ణ తన స్వంత చొక్కాను ఆ అవ్వకు కప్పి తాను వర్షంలో తడుస్తూ ఆమెను సురక్షితమైన చోటికి తీసుకెళ్లాడు. వేణుగోపాల్ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు వేణుగోపాల్ లక్ష్మీ టీచర్ దగ్గరకు వెళ్లి కృష్ణ గురించి అడిగాడు. టీచర్ లోతైన నిట్టూర్పుతో, కృష్ణ చాలా దయగల బాలుడు వేణు. అతని తల్లిదండ్రులు చనిపోయారు. అతడు తన అజ్జతో నివసిస్తున్నాడు అని చెప్పారు. అతడు మాట్లాడకపోవడానికి కారణం ఏమిటంటే చిన్నప్పుడు అతనిని ఎవరో తిట్టి వేధించడం వల్ల అతడిని మాట్లాడకుండా మానేశాడు. కాని అతని హృదయం సువర్ణం కంటే స్వచ్ఛమైనది. అతడు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. వేణుగోపాల్కి ఇప్పుడు కృష్ణ మాట్లాడకపోవడానికి ఉన్న నిజమైన కారణం అర్థమయింది. ఆ రోజే వేణుగోపాల్ కృష్ణ దగ్గరకు వెళ్ళి
కృష్ణ, నాకు క్షమించు, నేను నిన్ను అర్థం చేసుకోకుండా తప్పుగా నిందించాను అని హృదయపూర్వకంగా చెప్పాడు. కృష్ణ మొదట సందేహంతో చూశాడు, కాని వేణుగోపాల్ కళ్లల్లోని నిజాయితీని చూసి నవ్వాడు. వేణుగోపాల్ తన టిఫిన్ కృష్ణతో పంచుకున్నాడు మరియు నువ్వు నా మంచి స్నేహితుడివి అని అన్నాడు. కృష్ణ మొదటిసారిగా మృదువుగా ధన్యవాదాలు అని అన్నాడు. రాజు కూడా వచ్చి తన తప్పు అంగీకరించి కృష్ణను క్షమాపణలు అడిగాడు. ఆ రోజు నుండి మూవరూ మంచి స్నేహితులు అయ్యారు. వేణుగోపాల్ అర్థం చేసుకున్నాడు, ప్రతి వ్యక్తి వెనుక ఒక కథ ఉంది. మనం వారిని తప్పుగా అర్థం చేసుకోవడానికే బదులు దయతో చూడాలి. అప్పుడే నిజమైన స్నేహం పుడుతుంది మరియు అందరూ సంతోషంగా ఉంటారు. అండ్ సో, ప్రతి వ్యక్తి వెనుక ఒక కథ ఉంది. వారిని అర్థం చేసుకోవడానికి మనం దయతో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you enjoyed this story, please like and subscribe for more inspiring stories every week.